దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి, నిన్ను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ సమయంలో ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచేసుకొని ఉండగా మరి మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలను నీ వాక్యానుసారంగా సిద్ధపరచుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి బైబిల్లోని ఆత్మనియమం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనం ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనం అర్థం చేసుకుంటూ మరి దానిని మనందరము మరి అర్థం చేసుకొని అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ప్రియులారా, మరి ఈరోజు మరి ఆదివారం కనుక మనమందరము ప్రభువును ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మనము విచ్చేసిన మనము మరి ఈరోజు నేర్చుకునే అంశము సువార్త యొక్క విశిష్టతను గురించి మనం నేర్చుకుందాము. ప్రియులారా, మరి ప్రియులారా, మరి నేర్చుకునే ముందు మరొక అంశంను రెండు మాటలను చూసుకొని ముందుకు సాగుదాము. మరి ప్రియులారా, ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు, మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం లేదు. ప్రియులారా, ఏది చెప్పినా లేఖనాధారాలతో వాక్యాన్ని మరి రుజువులతో మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రియులారా, ఈ వాక్యాన్ని చూసి మరి అలా ఉన్నదా లేదా అని పరిశీలన దృక్పథంతో విని అర్థం చేసుకుని మనమందరము సాత్వికంతో వాక్యంకు లోపడదాం. వాక్యంకు భయపడుతూ మనమందరము మరి దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము. ప్రియులారా, మరి మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవజ్ఞానం గలవారై ఉండవాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడట. ప్రియులారా, మనుషులందరూ ఏం చేయమంటాడు? ప్రియులారా, మనుషులందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. ప్రియులారా, మరి దేని గురించి? సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. ప్రియులారా, ఎవరు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. ప్రియులారా, మరి ప్రియులారా, ఎవరును నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. మరి అందరూ రక్షణ పొంది, అందరూ మారు మనసు పొంది మరి మీ ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ప్రియులారా, మన ఎడల దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మరి దానిని మనం అర్థం చేసుకుని మనమందరము మరి వాక్యం ప్రకారంగా మన జీవితాలు, మన బ్రతుకులు ఉన్నాయా లేదా అని మనము వాక్యంకు అప్పచెప్పుకుందాం. ప్రియులారా, వాక్యానికి అప్పచెప్పుకొని వాక్యంకు లోపడదాం, వాక్యంకు భయపడదాం. వాక్యంలో మన హృదయంలో నింపుకొని మరి మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఏది మాట్లాడినా వాక్యానుసారంగా మాట్లాడుతూ, వాక్యానుసారంగా జీవిస్తూ మనము దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము. ప్రియులారా, మరి సువార్త యొక్క విశిష్టతను గురించి మనము మరి తెలుసుకుందాం. ప్రియులారా, సువార్త యొక్క విశిష్టతను గురించి మనం తెలుసుకుంటే, ప్రియులారా, సువార్త అనగా ఏంటి అంటే, సువార్త అనగా యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి తెలియజేసేదే సువార్త. ప్రియులారా, యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు మరి రావడానికి గల కారణం ఏంటి, యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు, యేసుక్రీస్తు వచ్చి చేసిన దాన్ని బట్టి మనకు ఏం ప్రయోజనము, దాన్ని పట్టుకుంటే మనము ఏం ప్రయోజనం చేకూరుతుంది అనేది విషయాలను మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రియులారా, మరి ప్రియులారా, మన యొక్క ఒక వజ్రం ఉందనుకో ప్రియులారా, ఆ వజ్రం విలువ మనకు తెలియకుంటే ఏమి లాభం లేదు. ప్రియులారా, దాని గురించే ప్రియులారా, మనం కూడా ఈ క్రైస్తవులమైన క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము సువార్త యొక్క విశిష్టత తెలియకుంటే ప్రియులారా, సువార్తను గురించి తెలియకుంటే ఏమైందంటే మరి ప్రకృతి సంబంధంగా, శరీర సంబంధంగా మనము ప్రభులోనికి వచ్చి మరి మా 60, 70, 80 సంవత్సరాల జీవితంలో మరి ప్రభులో ఉన్నామనుకొని భ్రమపడుతూ మరి సాతాను చెరలోనికి వెళ్ళిపోతాం. ప్రియులారా, మరి సాతాను చెరలోనికి వెళ్ళిపోయేం చెప్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము ఇవన్నిటిని వాడు చూపిస్తే మేము క్రైస్తవులము, మేము క్రీస్తు నమ్ముకున్నాము. మరి క్రీస్తు నమ్ముకుంటే అన్నీ లోకంలో ఉన్న వాటినన్నీ దేవుడిస్తాడు. మరి శరీరం అనారోగ్యముగా కలిగితే అనారోగ్యము మరి పోతుంది. మరి ఆస్తులు లేకుంటే ఆస్తులు వస్తాయి. కోర్టు కేసులు ఉంటే కోర్టు కేసులు కూడా పోతాయి. అన్ని లోక సంబంధమైన వాటిని గురించి ప్రభువును నమ్ముకుంటే కలుగుతాయి అని
చెప్పే పరిస్థితిలో సాతాను మనల్ని భ్రమపరిచే పరిస్థితిలో ఉంటాము ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, సువార్త అనేది యేసుక్రీస్తు వచ్చిన మరణంను నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు ప్రియులారా. మరి సువార్త నమ్ముకుంటే, సువార్త వింటే ఏం లాభము ప్రియులారా? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? యేసుక్రీస్తు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు ప్రియులారా. ఆ సువార్తను నమ్మితే ఏంది ప్రియులారా? ఆత్మలను రక్షించే వాక్యాన్ని, సువార్తను నమ్మితే మనము జీవిస్తాము ప్రియులారా. మరి జీవించేదేంటి ప్రియులారా? శరీరమా ఆత్మనంటే ప్రియులారా? ఆత్మ ప్రియులారా. ఈ 60-70 సంవత్సరాల జీవితం లోపల మరి ఆత్మను గురించి తెలుసుకొని, మరి యేసుక్రీస్తు భూమి మీద ఏం చేసినాడు, 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో తండ్రి పనిని నెరవేర్చి, మరి తండ్రి పనిని తుదముట్టించడమే ఆయన పని అని మరి యేసుక్రీస్తు తన జీవితంలో మరి ఎన్నో మరి వాస్తవాలను మనకు తెలియపరిచాడు ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్తున్నాడు ప్రియులారా? యేసుక్రీస్తు ప్రియులారా, యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 21 వచనమును మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ మరి ఏకమై ఉండాలని యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. ఎవరి వాక్యం వలన ప్రియులారా? మరి యేసుక్రీస్తు వాక్యం అయితే, యేసుక్రీస్తు వాక్యము మరి లోకానికి యేసుక్రీస్తు వచ్చి ఏం చేసిండు? మరణము నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చి ఏమంటుండు? మరి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు జీవించిన కాలంలో. మరి ఏమని ప్రార్థన చేస్తున్నట్టే ప్రియులారా, 20-21 వచనమును మనం చదువుకున్నట్లయితే, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మినట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు మరి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? వాక్యం ద్వారా ఏకమై ఉండాలని, వాక్యం ద్వారా మరి వారు వాక్యం ద్వారా విశ్వాసం ఉంచవలనని, ఆ వాక్యం ద్వారా ఏకమై ఉండవలనని మరి యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. చూడండి ప్రియులారా, మరి సువార్త అనేది యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్నదట ప్రియులారా. సువార్త అనేది యేసుక్రీస్తు రాకముందు మరి ఈ సువార్త అనేది మరుగు చేయబడి ఉన్నది. మరి యేసుక్రీస్తు ఏం చేసినట్టే మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఆ వెలుగులోనికి తీసుకొచ్చిన సువార్తను మరి యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్నదని మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉన్నది ప్రియులారా. మరి దేవుని వాక్యము యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్నది ప్రియులారా. ఆ మరుగు చేయబడిన దాన్ని ప్రియులారా మరి యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి 3వ దినం తిరిగి లేచిన తర్వాత ప్రియులారా మరి యేసుక్రీస్తు మరి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపి ఈ లోకంలో ఉన్న మరి 12 మంది అపొస్తలుల ద్వారా మరి సర్వలోకానికి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి మరి దేవుడు ప్రణాళిక వేసి, ఆ ప్రణాళిక ద్వారా మరి యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేవబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మని ద్వారా మరి 12 మంది మరి అపొస్తలులు ఏం ప్రకటిస్తున్నారంటే ప్రియులారా, మరి అపొస్తల కార్యము 10వ అధ్యాయం 36వ వచనం గురించి మనం చదివితే ప్రియులారా, ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా దేవుడు సమాధాన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీలకు పంపిన వర్తమానము. చూడండి ప్రియులారా, మరి 36వ వచనం ఇంకా మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్తున్నాడు ప్రియులారా. ఆయన ద్వారా దేవుడు సమాధాన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీలకును పంపిన వర్తమానం మీరెరుగుదురని మరి ప్రారంభంలో మరి 1వ శతాబ్దంలో మరి చెప్తున్నారు ప్రియులారా. మరి మరుగు చేయబడిన సువార్త, మరుగు చేయబడిన మరి యుగములలో తరములలో మరుగు చేయబడిన మరి సువార్తను మరి ఎక్కడ మరి అపొస్తలులు ఏం ప్రకటించారంటే యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు ప్రియులారా. మరి సువార్తను ప్రకటిస్తూ ఇంకా ఏమంటున్నారు ప్రియులారా, మరి ఇజ్రాయేలీలకును అన్యజనులకును మొత్తము మరి చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ఏం చేసినట్టు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసి మరి చట్టం లేకుండా పోయాడు. మరి కొత్త యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి 3వ దినమున తిరిగి లేచి మరి అపొస్తలుల ద్వారా కొత్త చట్టం అనేది ఇవ్వడం జరిగింది ప్రియులారా. ఆ కొత్త చట్టం ద్వారా 12 మంది అపొస్తలులు ఏం ప్రకటించారంటే యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు ప్రియులారా, సువార్త ప్రకటించారు. ఆ సువార్త ప్రకటిస్తూ ప్రియులారా మరి ఏమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చదువుకున్నట్లయితే, ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించాడు ప్రియులారా. దూరస్తులైన వారు ఎవరంటే ప్రియులారా అన్యజనులైన మనము,
అన్ని జనులైన మనము క్రీస్తును విశ్వసించి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ద్వారా రక్షణ, యేసుక్రీస్తు మరణ సమాధిలో మరి మరణం, యేసుక్రీస్తును మరణించి సమాధి చేయబడిన తర్వాత యేసుక్రీస్తును దేవుడు లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది మనము మరి క్రీస్తులోనికి వచ్చిన మనము, సంఘంలో చేర్చబడిన మనము ప్రియులారా మరి దూరస్తులైన మనము ఇప్పుడు మనము సమీపస్తులమైన ఎలా అంటే విశ్వాసం ద్వారా, యేసుక్రీస్తు యొక్క విశ్వాసం ద్వారా సమీపస్తులమయ్యాము. ఆ సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించిరి. చూడండి ప్రియులారా, సమాధాన సువార్త ప్రియులారా. మరి ఇంకా అపొస్తలుల కార్యంలో మరి వ్రాయబడిన మాటలను బట్టి చదువుకున్నట్లే 13వ అధ్యాయం 26వ వచనం ప్రియులారా, ఈ రక్షణ వాక్యము మన యుద్ధ పంపబడి ఉన్నది. ఈ రక్షణ వాక్యము మన యుద్ధకు పంపబడి ఉన్నది ప్రియులారా. మరి 13వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నట్లయితే, సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యం మన యుద్ధకు పంపబడి ఉన్నది. ఈ రక్షణ వాక్యము మన యుద్ధకు పంపబడి ఉన్నది. మరి రక్షణ వాక్యమును మనం వింటున్నామా ప్రియులారా? మరి యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నాం? యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏమి లాభము ప్రియులారా? ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి. యేసుక్రీస్తు నమ్ముకుంటే ప్రియులారా, ఈ లోకంలో ఉన్న వాటిని గురించి యేసుక్రీస్తు నమ్ముకుంటే లోకంలో ఉన్న వారి కంటే దౌర్భాగ్యులమై ఉందమని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. ఆ లేఖనాలను మనము మరి వినాలి, అర్థం చేసుకోవాలి ప్రియులారా. మరి ఏప్రిల్లో రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకున్నట్లయితే ప్రియులారా, అట్టి రక్షణ ప్రభు బోధించుటే ఆరంభమైందట ప్రియులారా. రక్షణను గురించి యేసుక్రీస్తు మరి బోధించడం ద్వారా ప్రారంభించబడిందని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. ఏప్రిల్లో రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకున్నట్లయితే, ఇంత గొప్ప రక్షణ వాక్యమును మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుటే ఆరంభమై దేవుడు తన చిత్తానుసారమైన సుశక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిను. చూడండి ప్రియులారా, వాక్యము స్థిరపరచబడి దృఢపరచబడుతూ వస్తున్నది ప్రియులారా. సువార్తను విలువను తెలుసుకోవాలి ప్రియులారా. సువార్త విలువ తెలియకుంటే ప్రియులారా, మరి ఈ లోకంలో నేడు సాతాను సంఘంలో చొరబడి సువార్త యొక్క విశిష్టతను తెలియకుండా, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి తెలియకుండా మరి లోకములో ఏం జరుగుతుందంటే ప్రియులారా, సాతాను సంఘంలో చొరచబడి మరి శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటి కోసమే యేసుక్రీస్తు నమ్ముకోవాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే మరి ఇవన్నీ కలుగుతాయని చెప్తున్న పరిస్థితిలో సంఘంలో మరి జరుగుతున్నదని మనము తెలుసుకుంటున్నాం ప్రియులారా. మరి ప్రియులారా, దాని నుంచి మనము బయటకు రావాలంటే ప్రియులారా, మరి యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏం లాభము అంటే ప్రియులారా మనం తెలుసుకోవాలి ప్రియులారా. మరి జీవవాక్యమును మనం చేత పట్టుకొని మరి చూడండి ప్రియులారా, ఆ వాక్యం ద్వారా మరి ఏమైంది అంటే ప్రియులారా, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనము, శాశ్వతమైన చూడండి ప్రియులారా, మనము ఎలాంటి వారమని చెప్తున్నది ప్రియులారా, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు. చూడండి ప్రియులారా, మనం ఎలా కనబడ్డామంటే చూడండి, మరి మీరు క్షయబీజం నుండి కాక, చూడండి ప్రియులారా, క్షయమైపోయేదాని కోసం మనం కాక మరి శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారము ప్రియులారా. మరి ఎలాగా? సత్యవాక్యం చేత కనబడాలి ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాటను బట్టి చదువుకుంటే ప్రియులారా, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్టు సత్యవాక్యం వల్ల మనను తన సంకల్ప ప్రకారంగా కనెను. చూడండి ప్రియులారా, మనము సత్యవాక్యం వల్ల కనబడాలి. సత్యవాక్యం వల్ల కనబడితే మరి ఆయన సంకల్ప ప్రకారంగా మనము కనబడతాము ప్రియులారా. మరి యేసుక్రీస్తు మరణిస్తే ఏమి లాభం అంటే ప్రియులారా, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన ద్వారా ఏమైపోయిందంటే ప్రియులారా, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మరి చదువుకున్నట్లయితే, ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఏమైంది? చూడండి, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. చూడండి ప్రియులారా, స్వాస్థ్యము మనకు కలుగునట్లు. చూడండి, మనము చూద్దాం ప్రియులారా, ఇంకా వచనం చూసుకుంటూ చూద్దాం ప్రియులారా.
మరి వాడబారనది స్వాస్థ్యం మనకు కలుగునట్లు తన విశేష కనికరం చొప్పున మరలా మనలను జన్మింపచేసెను. చూడండి ప్రియులారా, మరి ఎలా జన్మింపజేశాడు? మరి చూడండి ప్రియులారా, మరి కొత్తగా జన్మించాలంటే మరి ఎలా అంటే ప్రియులారా, మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో నికోదేముతో మరి ఒకడు కొత్తగా జన్మించాలి అంటే ఎలా అంటే ప్రియులారా, మరి ఏమని చెప్తున్నాడంటే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 5-6 వచనాల్లో మరి ఏమని రాయబడ్డదంటే, అందుకు యేసు ఒకడు చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు నికోదేముతో మాట్లాడుతున్న సందర్భం ప్రియులారా, మరి నికోదేము ఏమంటుడు? మరి కొత్తగా జన్మించాలంటే ఒకడు తల్లి గర్భంలోనికి వెళ్ళాలంటే పిల్లరా ఎలా చెప్తున్నాడో 3-5-6 వచనాలు చదువుకున్నాడు. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరి యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యము ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. చూడండి ప్రియులారా, శరీరముగా ధరించుకొని ఈ లోకంలో వచ్చిన మనము మరి ఆత్మ మూలముగా ఎలా జీవించాలంటే ఎలా మరి పుడతామంటే ప్రియులారా, సత్యవాక్యం వల్ల మనం కనబడాలి. సత్యవాక్యం ద్వారా కనబడ్డప్పుడే మరి కొత్తగా జన్మించిన వారమైతే మన లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. ఇంకా మరి ఆ లేఖనాలు కొత్తగా జన్మించిన వారు ఏం చేయాలంటే మరి చూడండి పిల్లలు, నిర్మలమైన పాలను ఆపేక్షించాలి, నిర్మలమైన పాలను ఆక్షేపించాలని వాక్యం సెలవిస్తుంది పిల్లారా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. చూడండి ప్రియులారా, మరి కొత్తగా మరి సంఘంలో చేర్చబడిన మనము దినదినము ఎలా ఎదగాలంటే పాల వలన మరి ఎదగాలని వాక్యం సెలవిస్తుంది. మరి వాక్యం అనే పాల ద్వారా రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మరి దినదినము ఎదగాలి. దినదినము ఎదిగితే ఏమవుతుంది? ఆ వాక్యమే మన హృదయంలో కార్యసిద్ధి కలగేస్తాట ప్రియులారా. ఆ వాక్యమే చూడండి కొత్తగా జన్మించిన మనము ఆ వాక్యం అనే పాలను ఆపేక్షిస్తే ఆ వాక్యం అనే పాలను ఆపేక్షిస్తే ఏం జరుగుతుంది చెప్తున్నాయి ప్రియులారా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, ఆ హేతు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆ వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. చూడండి ప్రియులారా, వాక్యము ఏ విధంగా కరగజేయగలుగుతుంది? చూడండి పిల్లరా, సత్యవాక్యం చేత కనబడాలి. సువార్త వింటే మరి రక్షింపబడతాము. సత్య సువార్తను వినాలి. సత్య సువార్త చేత హృదయంలో మరి కార్యసిద్ధి కలగజేస్తుందని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. మరి చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు జీవించిన కాలంలో మరి దయ్యముతో మాట్లాడుతున్నప్పుడు మరి చూడండి ప్రియులారా, ఒకడు రెట్ట వలన కాదు కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి పిల్లరా. మనుషుడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మరి చూడండి పిల్లరా, మరి చూడండి మత్తయి సువార్తలో ఏమని రాయబడ్డది? 4వ అధ్యాయం 4వ వచనంలో మరి చూడండి పిల్లరా, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, దేవుని మాట ద్వారా మనము జీవిస్తాము. చూడండి ప్రియులారా, రొట్టె వలన మరి శరీరం కోసము జీవితం గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఆత్మను గురించి దేవుని మాట ఆత్మ జీవింపజేస్తుంది. ఆ వాక్యము మన హృదయంలో కార్యసిద్ధి కలిగేస్తుంది ప్రియులారా. మరి ఏ విధంగా ఉన్నాము ప్రియులారా? మరి వాక్యం ఏం చేస్తుందంటే వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యము ప్రియులారా. వాక్యం ఏంది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉన్నది, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. వాక్యంను ఏ విధంగా అంగీకరించాలా?
సాత్వికంతో అంగీకరించాలి. వ్యక్తులను చూసి మనం వాక్యము ఈయన ఇలా చెప్తున్నాడు, అలా చెప్తున్నాడు, ఈయన పెద్దవాడు చిన్నవాడు అనే వ్యక్తులను చూడకుండా వాక్యాన్ని చూడాలి, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని